మన ముకుందా జ్యువెలరీ వారి వెడ్డింగ్ మేళా వచ్చేసింది. ఇప్పుడు ఫ్లాట్ 7.99% VA ప్లస్ జీరో మేకింగ్ చార్జెస్ అన్ని 22 క్యారెట్ ఆర్నమెంట్స్ పైన త్వరపడండి. ఈ ఆఫర్ అన్ని బ్రాంచెస్ లో వర్తిస్తుంది. గోల్డ్ కానీ డైమండ్స్ కానీ కొన్న ప్రతి ఒక్క బిల్ కి 5 గ్రాముల సిల్వర్ కాయిన్ ఫ్రీ. 6 months నుంచి మాత్రం తను చాలా గోత్రూ అవుతోంది అండ్ కొన్ని విషయాలు మాతో క్యాజువల్గా మాట్లాడేటప్పుడు చాలా షేర్ చేసుకుంది తను. అందులో చెప్పాలంటే ఎస్పెషల్లీ తను పెళ్ళైన తర్వాత శ్రీచరణ్తో పెళ్ళైన తర్వాత చాలా హికప్స్ ఉన్నాయి తన లైఫ్లో. ఎలా అంటే ఎంతసేపు తను అనుమానించడము లేదా అంటే ఒక టైప్ ఆఫ్ ఓవర్ పొజెసివ్నెస్ ఉంది శ్రీచరణ్కి, అది తను గమనించింది. షీ హర్సెల్ఫ్ ఈజ్ అ సైకాలజిస్ట్. సో తను ఏంటంటే శ్రీచరణ్ది ఒక స్ప్లిట్ పర్సనాలిటీ అని చెప్పాలి. పెద్దవాళ్ళ ముందు తను ఎంత వినయంగా, ఎంత విధేయంగా, ఎంత డౌన్ టు అర్త్గా ఉంటాడో, ఆన్ ద కాంట్రరీ గాయత్రితో ఉన్నప్పుడు తను చాలా అగ్రెసివ్గా ఉన్న సందర్భాలు ఉన్నాయి. అంటే అగ్రెసివ్ ఇన్ ద సెన్స్ తను చెప్పినట్టే వినాలి, తను చెప్పినట్టే చేయాలి. ఎగ్జాంపుల్ చెప్పాలంటే తను యూపీఎస్సీకి కట్టాలనుకున్నప్పుడు హీ జస్ట్ అబ్జెక్టెడ్ దట్ యు ఆర్ నాట్ గోయింగ్ టు డూ దట్. సమ్హౌ ఇంకా పేరెంట్స్ సపోర్ట్, వాళ్ళ ఇన్లాస్ సపోర్ట్ తోటి ముందుకెళ్ళాలి అని తను డిసైడ్ అయిందనమాట. అలాగే తను ఎక్కడికన్నా వెళ్తే వీడియో కాల్స్ చేయమండము, ఎంతసేపు నువ్వు ఎక్కడున్నావు నాకు చెప్పు అని ఊరికే వేధించడం అలా చేసేవాడు. ఇనీషియల్గా అది తన కన్సర్న్ అనుకుంది, కానీ అది కంటిన్యూస్గా ఒక ప్యాటర్న్ లాగా మారింది తనకి. గాయత్రి యాక్చువల్లీ సైకాలజీ డిగ్రీ చేసిందండి. అండ్ ఒక సైకాలజిస్ట్గా తనకి అర్థమైంది ఏంటంటే శ్రీచరణ్కి సమ్ సైకాలజికల్ ప్రాబ్లం ఉంది అని. తను హెల్ప్ చేయడానికి కూడా చాలా ట్రై చేసింది గాయత్రి. అతనికి థెరపీ అవసరము అండ్ ఎలా తనని అందులోంచి బయటపడేయాలని ఒక భార్యగా చాలా స్ట్రగుల్ తను పడింది. ఆ స్ట్రగుల్లో షీ హర్ సెల్ఫ్ స్ట్రగుల్డ్ అలాట్. తను ఎంత హింసించినా కూడా అన్నీ తీసుకుంది మానసికంగా. ఎందుకంటే ఫస్ట్ టూ థింగ్స్, ఒకటి తన వైఫ్, రెండోది ఏంటంటే ఒక సైకాలజిస్ట్గా తనని ఎలా అయినా అందులోంచి బయట పెట్టాలి అని చాలా ప్రయత్నం చేసింది. బట్ ఇప్పుడు ఇదంతా జరిగింది కదండి, ఈ ఇన్సిడెంట్ జరిగినప్పుడు శ్రీచరణ్ బిహేవియర్ అది చూస్తుంటే చాలా ఆశ్చర్యంగా అనిపిస్తుంది. ఎందుకంటే ఇన్సిడెంట్ జరిగిన వెంటనే అసలు తను ఏమీ చెప్పకుండా సైలెంట్గా అసలు ఏది అడిగినా కూడా ఒకటే విషయం చెప్తున్నాడు, దట్ ఆ రోజు ఇలా జరిగింది, మేము వెళ్ళాము అనే చెప్తున్నాడు తప్పిస్తే ఇంకేమీ చెప్పట్లేదు. అండ్ ఇంటికి వచ్చిన తర్వాత తనకి అసలు ఒక ఎంపతి అనేది లేదు టువర్డ్స్ పేరెంట్స్ కానీ రిలేటివ్స్ కానీ ఫ్రెండ్స్ కానీ. అసలు తన కంట్లోంచి ఒక్క చుక్క కూడా నీళ్ళు రాలేదు. అది చాలా ఆశ్చర్యంగా అనిపిస్తుంది అతని బిహేవియర్. అండ్ she did go through a lot of psychological issues because of Sricharan, and he himself is a psycho patient. తను చాలా ట్రై చేసింది ఈ పిల్లాడిని ఎలా అయినా మార్చాలి అని చెప్పేసి. బట్ ఆ మార్చే జర్నీలో ఇట్ ఈస్ వెరీ అన్ఫార్చునేట్ దట్ వీ హ్యావ్ లాస్ట్ అవర్ బెస్ట్ ఫ్రెండ్ అండ్ షీ డజంట్ డిజర్వ్ ఎ డెత్ లైక్ దిస్. అ పర్సన్ లైక్ గాయత్రి షుడ్ నెవర్ డై లైక్ దిస్ అనేది నా అభిప్రాయం. ఎందుకంటే షీ ఈజ్ అ జెమ్ ఆఫ్ అ గర్ల్. అలాంటి పిల్ల ఇలా వెళ్ళిపోయిందంటే మాకు అసలు డైజెస్ట్ అవ్వట్లేదు. ఇంకొక చిన్న విషయం, మీడియాకి సోషల్ మీడియాకి నేను ఏం చెప్పాలనుకుంటున్నానంటే, గాయత్రి ఎలాంటిదంటే మీ ఇంట్లో ఒక ఆడపిల్ల ఎలా పెరుగుతుందో, ఎంత కన్సర్వేటివ్ ఫ్యామిలీ నుంచి వచ్చింది అది, ఎలా పెరుగుతారో ఆడపిల్లలు అలాగే పెంచారు వాళ్ళ అమ్మ నాన్న, ఒక్కరితే ఒక కూతురు. సో దయచేసి ఏది కూడా స్పెక్యులేట్ చేసి రాయొద్దు. నిజాలు తెలియాలి. అసలు ఈ ఇన్సిడెంట్లో ఏం జరిగిందనేది థరో ఇన్వెస్టిగేషన్ చేసి మొత్తం బయటికి తీసుకొచ్చి డెఫినెట్గా యాక్షన్ తీసుకోవాలి అక్యూజ్డ్ మీద అనేది దట్ ఈస్ ఆల్ వీ వాంట్ టు సే యాజ్ ఫ్రెండ్స్ అండి. థ్యాంక్ యూ. లేదండి, మాకేం చెప్పలేదు తను దాని గురించి. అండ్ గత కొన్ని రోజులుగా తను ఎక్కువ కూడా శ్రీచరణ్ తోటి షీఈస్ ట్రయింగ్ టు టాక్ టు హిమ్ అండ్ ఫ్రెండ్స్ని కొంచెం దూరం పెట్టడానికి ట్రై చేస్తుంది. ఎందుకంటే అతనికి ఒక టైప్ ఆఫ్ అనుమానం ఉంది కాబట్టి, ఫ్రెండ్స్ కంటే నా ఫ్యామిలీ ముఖ్యము, నేను ఫస్ట్ నా మ్యారేజ్ చూసుకోవాలి అని.
వన్ మోర్ థింగ్ ఐ వాంట్ టు టెల్ ఈస్ తను పూణేలో వర్క్ చేసేవాడు అండ్ గాయత్రి ఢిల్లీలో ఉండేది. ఏ రోజు తనని పూణే తీసుకెళ్ళడం కానీ నేను 2-3 సందర్భాల్లో తనని అడగడం జరిగింది, మీ హస్బెండ్ పూణేలో ఉన్నప్పుడు పూణేలో చాలా ప్లేసెస్ ఉన్నాయి చుట్టుపక్కల, నువ్వు వెళ్ళి ఏదన్నా అక్కడ సరదాగా తిరగడానికి నువ్వు ఎందుకు వెళ్ళలేదు అంటే, తను ఫ్రెండ్స్తో పాటు ఉంటున్నాడు, అందుకే నన్ను అసలు రానివ్వట్లేదు అక్కడికి, తనే వస్తున్నారు ఎప్పుడు ఢిల్లీ కానీ నన్ను రానివ్వట్లేదు పూణే అని కూడా చెప్పింది. మరి అదెందుకు జరిగిందో కూడా తెలియట్లేదు. మాకు డెఫినెట్గా డౌట్స్ అయితే ఉన్నాయి దట్ అండ్ శ్రీచరణ్ ఈజ్ హ్యావింగ్ సమ్ సైకలాజికల్ ప్రాబ్లమ్, దట్ ఈస్ షూర్, అండ్ గాయత్రి హ్యాస్ స్పోకెన్ అబౌట్ ఇట్ మెనీ టైమ్స్ విత్ అస్. No, ante he is refusing to take treatment and Gayatri was helping herself with the therapy and all. అసలు అతను యాక్సెప్ట్ చేయట్లేదండి దట్ హీ ఈజ్ హ్యావింగ్ సమ్ ప్రాబ్లమ్ అనేది. అంటే తిను ఐడెంటిఫై చేసిన తర్వాత యాజ్ అ వైఫ్ తనే హెల్ప్ చేయడానికి, ఇప్పుడు ఎలా ఉంటుందంటే ఇంట్లో మనకు ఒక డాక్టర్ ఉంటే ఫస్ట్ మనమే హెల్ప్ చేయడానికి ట్రై చేస్తాము, తర్వాతే వేరే బయట వాళ్ళ దగ్గరికి తీసుకెళ్తాము. అండ్ ఈ డ్యూరేషన్ కూడా చాలా షార్ట్ డ్యూరేషన్. వాళ్ళు ఎప్పుడు మాట్లాడుకున్నా అబ్బాయి ఇలా అనుమానాస్పదంగా మాట్లాడడంతో తను చాలా అంటే తను కూడా చాలా మదన పడుతోంది తనలో తను, ఏంటి ఇలా ఎందుకు అవుతోంది అనేసి. సో అది ఇంకా ముందుకి అబ్బాయి వాళ్ళ పేరెంట్స్కి 2-3 సందర్భాలు ఇన్సిడెంట్స్ కోట్ చేస్తారు. అబ్బాయి వాళ్ళ పేరెంట్స్కి కూడా తెలుసండి దట్ తను అనుమానిస్తున్నాడు ఈ అమ్మాయిని, ఇలా చేస్తున్నాడు తెలుసండి, వాళ్ళ పేరెంట్స్కి కూడా తెలుసు తను చెప్పి. I've known her for a decade అండి. She's my husband's cousin and my best friend. Thank you.